హాయ్ హలో నమస్తే. జోగి రమేష్ గారి ఎపిసోడ్ 15 రోజుల తర్వాత మాట్లాడుతున్నా దాని మీద. నేను జనరల్గా రిలీజను, ముఖ్యంగా స్పెసిఫికల్గా క్రిస్టియానిటీ మీద వీళ్ళు అటాక్ చేస్తుంటే నేను ఒక సెక్యులర్ వాదిగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతా. కానీ జోగి రమేష్ గారిది నేను చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే బికాస్ ఇట్ లుక్ లైక్ ఎ ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్, అదేది పర్సనల్ కన్ఫ్లిక్ట్ నడుస్తుంది అది నేను యాక్చువల్గా రెస్పాండ్ అవ్వాలా. సో ఎలాగో ఈ తెలుగుదేశం సోషల్ మీడియా ప్లస్ అపోనెంట్ జనసేన బీజేపీ వాళ్ళ ఎన్డీఏకి సంబంధించిన ఎల్లో మీడియాకి సంబంధించిన ఛానల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగో ట్రోల్ చేస్తూ వచ్చారు జోగి రమేష్ని. ఓకే, కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి, దాంట్లో ఎవరి తప్పు, వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప అవన్నీ కూడా పర్సనల్ అఫైర్స్ మొత్తం బయటకు వచ్చినాయి. నేను దాని మీద ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నా. 15 రోజుల తర్వాత నేను రెస్పాండ్ అవుతున్నాను దాని మీద. నేను ఇప్పుడు కూడా పర్సనల్ ఇష్యూ మీద నేనేమి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీలో ఏం జరిగింది మనకు తెలియదు. ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ కన్ఫ్లిక్ట్ అనేది బెడ్రూమ్లో జరిగేది. వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే వైఫ్ ఫ్యామిలీతోటి హస్బెండ్ ఫ్యామిలీతో కన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళ ఇంట్లో కానీ వీళ్ళ ఇంట్లో కానీ 4 గోడల మధ్య జరిగింది. ఆ 4 గోడల మధ్య అంటిల్ అండ్ అన్లెస్ దే ఆస్క్ అవర్ హెల్ప్, ఇదిగోండి మేము కొట్టుకుంటున్నారు 2 ఫ్యామిలీస్, సహాయం చేయండి, మధ్యవర్తిగా రండి అంటే తప్ప మనం వెళ్ళకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఈ మీడియాకి వీళ్ళకి ఏం పని పడలేదు. సో విపరీతంగా పర్సనల్ అఫైర్స్ కూడా ట్రోల్ చేసి పడేశారు. నేను దాని గురించి మాట్లాడతలేదు, కానీ రిలీజియన్ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నా. బేసికల్లీ జోగి రమేష్ వాళ్ళ భార్య యొక్క రిలీజియన్ అనేది ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆమె చేసిన కొన్ని ఆరోపణలు, ఏం ఆరోపణలు చేసిందంటే హిందూ అని చెప్పింది నాకు, క్రిస్టియన్ అని చెప్పకుండా హిందూ అని చెప్పి మోసం చేశారని ఒక ఆరోపణ చేసింది కోడలు. నాకు అక్కడే డౌట్ వచ్చింది యాక్చువల్గా. ఏమని, వాళ్ళు మేము హిందూ అని చెప్పారు అని, అది ఇక్కడ కొన్ని ఇప్పుడు ఫస్ట్ ఎవరు చెప్పారు, ఇక కొన్ని క్వశ్చన్ నెంబర్ 1 ఎవరు చెప్పారంటే డైరెక్ట్గా మదర్ చెప్పిందా, నేను హిందూని క్రిస్టియన్ కాదని మదర్ చెప్పిందా డైరెక్ట్గా? అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు క్రిస్టియన్ అంట, మీరు చర్చికి వెళ్తారట కదా, మీరు ప్రార్థన చేసుకుంటారట కదా, బైబిల్ చదువుతారంట కదా అని ఎవరో థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఈమె ప్రస్తావన తీసుకొస్తే పెళ్లి చూపుల్లో ఇదిగో పలానోళ్ళు చెప్పారు ఇట్లా నువ్వు బైబిల్ చదువుతావంట, నిజమేనా అని అడిగారా? అలా వచ్చింది ఆ ప్రస్తావన. ఏం ప్రస్తావన వచ్చింది అసలు? ఆ మత ప్రస్తావన ఎందుకు వచ్చింది పెళ్లి చూపులప్పుడు? అది ఒక డౌట్ వచ్చింది నాకు. ఓకే, రెండో డౌట్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి చూపులు అంటే వాళ్ళిల్లు వీళ్ళిల్లు ఇద్దరే ఇన్వాల్వ్ అవుతారు, ఇంకెవరు ఇన్వాల్వ్ అవ్వరా? ఓకే, ఒక పెద్ద వ్యవస్థ ఉండేది కదా. ఇప్పుడు 2 కుటుంబాల మధ్య పెళ్లి జరుగుతుంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ చిన్నమ్మలు, వీళ్ళ బంధువులు, వీళ్ళ చిన్నమ్మలు, వీళ్ళ పెద్దమ్మలు, మొత్తం మధ్యవర్తులు, పెళ్లి చేసేవాళ్ళు, మధ్యలో రిసెప్షన్కి వెళ్ళేవాళ్ళు, పెళ్లి కాకముందు వీళ్ళింటికి విజిట్ చేసేవాళ్ళు, కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్లో ఎక్కడా కూడా క్రిస్టియన్ అని తెలియలేదా? ఎవరు చెప్పలేదా? అమ్మ హిందూ అని చెప్తున్నారు కాదమ్మా, బైబిల్ చదివిద్ది క్రిస్టియన్ అని చెప్పి మధ్యలో ఎవరు చెప్పలేదా? ఎవరికి చెప్పకుండా వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారా మధ్యలో మధ్యవర్తి లేకుండా? ఓకే, కామన్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదండి. వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన వాళ్ళు, మధ్యలో ఎవరో కామన్ ఫ్రెండ్ ఉంటారు. ఆ కామన్ ఫ్రెండ్కి తెలుసు కదా వీళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలుసు కదా. సో ఎక్కడ ఆ మోసం చేసింది నన్ను హిందూ అని చెప్పి అనే దాని దగ్గర ఒక డౌట్ వచ్చింది. ఓకే, అది అంతవరకు జెన్యూన్ ఎలిగేషన్ అనే దాని మీద ప్రశ్నిస్తున్నాను నేను. ఓకే, మోరోవర్ జోగి రమేష్ యొక్క కొడుకుకి ఫస్ట్ ప్రపోజల్ ఒక క్రిస్టియన్ పాస్టర్తో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోయింది. సో అది క్యాన్సిల్ అయ్యి ఇది అమ్మాయిని చేసుకున్నారని వాళ్ళు ట్రోలింగ్ చేశారు. మరి అప్పుడన్నా అనుమానం రాలేదా? ఇప్పుడు వాళ్ళకి తెలియదా ఇది ఫస్ట్ ఒక ఎంగేజ్మెంట్ అయిందండి, ఆ ఎంగేజ్మెంట్ కాలేదు, సో కాలేజ్ కాబట్టి ఇప్పుడు మీతోటి మేము మ్యారేజ్ కలుపుకుంటున్నామని చెప్పలేదు అప్పుడు వాళ్ళు? అమ్మాయికి కానీ, అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అమ్మాయి బంధువులకు కానీ,
అమ్మాయికి సంబంధించినటువంటి మధ్యవర్తులు కానీ ఎవరికి తెలియదా ఇదిగో ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ ఒక చర్చ్ పాస్టర్తో చేసుకున్నారని, అంటే బ్లైండ్గా పెళ్లి చేసుకున్నారా అనేది నాకు ఒక డౌట్. ఓకే సరే, ఎవరో చెబితే అప్పుడైనా అడుగుంటాను, ఇదేంటండి మీరు హిందువులు కదా, పాస్టర్ కూతురుని ఎందుకు చేసుకుందాం అనుకున్నారు అని అడగలేదా? ఇవన్నీ అడగకుండా ఇప్పుడు పబ్లిక్గా వచ్చేసి నాకు హిందువు అని చెప్పి మోసం చేశారు, క్రిస్టియన్ అని చెప్పారు అని అంటే అది అంత వ్యాలిడ్గా అనిపించట్లేదు అది. ఎందుకంటే పెళ్ళిళ్ళు అనేవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరగవు, కొన్ని వ్యవస్థల మధ్య జరుగుతాయి. 2 కుటుంబాల మధ్య పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు, వచ్చిపోవటం పోయిన వాళ్ళు వీళ్ళిద్దరు తెలిసిన కామన్ ఫ్రెండ్స్, రైట్, మధ్యవర్తులు, ఏమంటారు పూజారులు, కొన్ని ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యేది. ఓకే, మధ్యలో శత్రువులు ఉంటారు, శత్రువులు ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు ఇట్లా తెలుసా నీకు ఇట్లా తెలుసా అని. ఎన్ని ఉంటాయి, ఎన్ని దాటుకొని పెళ్ళి అవుతాయండి. అంత సింపుల్ కాదు ఇదంతా కూడా. ఓకే, సో ఇప్పుడు ఈమె బయటకు వచ్చి నన్ను హిందువు అని చెప్పి మోసం చేశారు అనేది, నేను మిగతావన్నీ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ అఫైర్స్ అని నేను మాట్లాడదలుచుకోను, బట్ ఈ ఒక్క పాయింట్లోనే మాట్లాడుతున్నానని చెప్పాను. ఓకే, మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే. సో ఇది, సో రిలీజన్ అనేది డిస్కషన్ చేశారు, స్పెసిఫిక్గా డిస్కషన్ చేస్తే ఇంక నేను అది బహుశా ఇంకా అది తప్పు, మనకి ఇన్ఫర్మేషన్ లేదు కదా. స్పెసిఫిక్గా ఈమె అడిగి మీరు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ వాళ్ళని అడిగితే లేదు మేము హిందువులమే, మేము బైబిల్ కూడా చదవము అని అబద్ధం ఆడితే దట్ ఈస్ ఎ క్రైమ్. ఐ డోంట్ థింక్ అదంతా జరిగిందని నేను అనుకోవట్లా. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు సంతోషంగా ఉంటారు తప్ప ఇవన్నీ గుచ్చి అడగడు ఎవడు ప్రశ్నలు. బాగా అనుమానం ఉన్నవాడు వెనక బ్యాక్ ఎండ్లో ఎంక్వైరీ చేయించుకుంటారు తప్ప, ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకుంటారు తప్ప అంత వెన్ ఏదో సింపుల్ అండి, ఇదంతా ఏం లేదు. భార్యాభర్తలు బెడ్రూమ్లో భార్యాభర్తలు బెడ్రూమ్లో ఇద్దరు కాపురం చేసేటప్పుడు మీకు ఎవరికి ఫోన్ చేయడు, ఎవరిని అడగరు, మనకు చెప్పని కూడా చెప్పరు. భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా కాపురం చేస్తారు బెడ్రూమ్లో, పిల్లలు పుడుతూ ఉంటారు తప్పితే నీకేమైనా ఫోన్ చేసి చెప్తారా? చెప్పరు కదా. కొట్టుకుంటే తన్నుకునేటప్పుడు, గొడవ పడేటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి, మధ్యవర్తులకి ఫోన్ చేసి రచ్చరచ్చ చేస్తారు. కొట్టుకునేటప్పుడు, ప్రేమగా ఉండేటప్పుడు వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయరు. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కలిసి సంతోషంగా వెళ్ళేటప్పుడు ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి చెక్ చేశారని నేను అనుకోవట్లా. సరే, ఆమె ఎలిగేషన్ అయితే చేసింది. ఓకే, సరే మరి దానికి ఆధారాలు ఉండాలి కదా. ఆమె నేను ఇట్లా చెప్పాననే ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా క్వశ్చన్సే. సరే, కొన్ని ఇష్యూస్, ఇంకొకటి ఇంటర్ఫెయిత్ రిలీజన్ అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే రిలీజన్ ఇస్ నాట్ ద ఫ్యామిలీ ప్యాకేజ్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ఇష్యూ ఇన్ భారతదేశంలో. డేంజరస్ ఇష్యూ ఏంటంటే రిలీజన్ ఇస్ నాట్ ద ఫ్యామిలీ ప్యాకేజ్. ఇది గతంలో కూడా నేను మాకు కొద్దిసేపు మాట్లాడేది, గతంలో కూడా ఈ మాట ప్రస్తావన ఏంటంటే మతం అనేది ఇండిపెండెంట్కి సంబంధించిన వ్యవస్థ. ఈ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి దారుణంగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళ చిన్నమ్మ కొడుకులు చర్చికి వెళ్తున్నారని ఇతను సర్టిఫికేట్ ఇవ్వండి. చిన్నమ్మ కొడుకు చర్చికి వెళ్తే ఇతనికి ఎందుకు ఇవ్వవా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒకటే కదా. సరే, ఫ్యామిలీ కాదు, వాళ్ళ అమ్మ నాన్న చర్చికి వెళ్తున్నారు కాబట్టి ఇతనికి సర్టిఫికేట్ ఇవ్వరు. వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇతను మేజర్ అయ్యి ఉండవచ్చు, వాళ్ళ అమ్మ నాన్న చర్చికి వెళ్తే అయ్యి ఉండవచ్చు, ఇతనికి ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వరు? ఓకే, మైనర్ అయితే కదా అమ్మ నాన్న రిలీజన్ వచ్చేది, మేజర్కి రాదు కదా. వీళ్ళన్న చర్చికి వెళ్తున్నాడని తమ్ముడికి సర్టిఫికేట్ ఇవ్వండి. అన్న చర్చికి వెళ్తే తమ్ముడికి ఎందుకు ఇవ్వవు? అన్న మతం మారి ఉండొచ్చు, తమ్ముడు హిందువుగానే కొనసాగుతూ ఉండవచ్చు కదా. సో ఇది అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే రిలీజన్ ఈజ్ నాట్ ద ఫ్యామిలీ ప్యాకేజ్, ఇట్ ఈస్ ఇండివిజువల్ ఫెయిత్. అలాగా ఇప్పుడు జోగి రమేష్ గారికి సంబంధించిన ఆయన హిందువు అయి ఉండొచ్చు, కొడుకు కూడా హిందువు అయి ఉండొచ్చు, తల్లి క్రిస్టియన్ అయి ఉండొచ్చు కదా. సరే, క్రిస్టియన్ కాకపోయినా బైబిల్ చదవటం ఎన్ని చేస్తూ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చదివింది తప్పే ఉంది అన్నాడు కదా. బైబిల్ చదివితే తప్ప అన్నాడు. ఈ గుడులకి అన్నిటికి వచ్చింది కదా అన్నాడు. నేను ఇందాకే విన్నాను ఆయన ప్రెస్ మీట్. ఓకే, సరే, ఎంతో కొంత ఇంట్రెస్ట్ లేకుండా క్రిస్టియన్ మీద బైబిల్ చదవటము, ప్రార్థన చేయటం అనేది చేయరు. ఎంతో కొంత ఒక అవగాహన, నాలెడ్జ్ లేకుండా అంత బ్లంట్గా వీళ్ళు క్రిస్టియానిటీకి వీళ్ళకి సంబంధమే లేదు అని చెప్పడం కూడా పొరపట్లేదు. అది ఎక్కడోసారి తగిలితే తప్ప బైబిల్ చదవరు వీళ్ళు. ఓకే,
సో బైబిల్ చదువుతున్నాను, నేనేమంటాను, దట్ మైట్ బీ ది ఫెయిత్ ఆఫ్ ది ఉమన్, ద ఫెయిత్ ఆఫ్ ది మదర్. యూ షుడ్ నాట్ అప్లై దట్ టు ది జోగి రమేష్, యూ షుడ్ నాట్ అప్లై దట్ టు జోగి రమేష్ సన్. బికాజ్ మతం అనేది ఇండిపెండెంట్ ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు. నీకు చాలా మాట్లాడేది ఇది ఒక ప్రస్తావన. సరే, ఇంకొకటి, మరి దాని గురించి మాట్లాడవచ్చో మాట్లాడకూడదు, యాక్చువల్గా మరి ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, బట్ అయినా సరే నేను మాట్లాడుతాను, ఎందుకంటే బాగా ట్రోలింగ్ అయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు అతను జోగి రమేష్ యొక్క కుమారుడు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, బాగా ట్రోలింగ్ చేశారు అతన్ని. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద, తన కెపాసిటీ మీద ట్రోలింగ్ చేశారు. నాకు ఇక్కడ ఒక పెద్ద, అంటే భారతదేశ వ్యవస్థలో కెపాసిటీ ప్రూఫ్ అనేది ఎలా తెలిసిందే? ప్రీమ్యారిటల్ సెక్స్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. అఫ్కోర్స్ అలౌడ్, ప్రీమ్యారిటల్ సెక్స్ చేస్తే అదేమి క్రైమ్ అని కోర్టు ఏం చెప్పట్లే. విల్లింగ్ తోటి ప్రీమ్యారిటల్ సెక్స్ అయినా పోస్ట్, ఈవెన్ ఇద్దరు భార్య భర్త పెళ్ళైన వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు లీగల్ అని చెప్పి కోర్టు జడ్జిమెంట్లు వస్తున్నాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ అలౌడ్, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్, బట్ భారతదేశ వ్యవస్థలో ప్రీమ్యారిటల్ సెక్స్ ఎంకరేజ్ చేయాలి కదా. దెన్ హౌ ఎ మ్యాన్ టెస్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ పొటెంట్, హౌ హీ అండర్స్టాండ్స్ రైట్. అండ్ మీకు ఒక అనుమానం రావచ్చు, ఇంక ఇది మనం డీప్కి వెళ్తే మళ్ళీ ఇది సమరం గారి ప్రోగ్రామ్ నాకు పెద్దని, నేను డీప్కి వెళ్తాను. ఓకే, లైట్గా మాట్లాడుతున్నా. ఓకే, ఈ సబ్జెక్ట్ కొద్దిగా మనం మాట్లాడలేము, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్, మెడికల్ ఇష్యూస్ కాబట్టి. నేనేమంటానంటే, పెళ్ళయ్యేంత వరకు తను ఇంపార్టెంట్ అని చాలామందికి అర్థం కాదు. అతను కూడా అతని వీడియో విన్నాను. నేనేమంటానంటే, పెళ్ళైతే సెట్ అయిద్ది అనుకున్నాను అని అన్నాడు. ఓకే, పెళ్ళైతే సెట్ అయిద్ది అనుకున్నా అని అన్నాడు. కాబట్టి దాన్ని కూడా విపరీతంగా ట్రోలింగ్ చేశారు, విపరీతంగా ట్రోలింగ్ చేశారు. మరి అంతకుముందు అతను మనకి బల్బు పనిచేస్తుందా లేదని చెప్పేసి నువ్వు స్విచ్ బోర్డులో టెస్ట్ చేసుకుంటావు. భారతదేశ వివాహ వ్యవస్థలో టెస్ట్ చేసి పెళ్ళిళ్ళు చేయటం ఏం లేదు కదా. అది లేనప్పుడు మరి దాన్ని హౌ డు యూ జస్టిఫై దిస్? దీన్ని ఎలా జస్టిఫై చేస్తామనేది దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. నేను ఇండియన్ సొసైటీలో ఇది పెద్ద సమస్య అయితే ఒక వ్యక్తితో సంబంధించిన కాదు, చాలామందికి ఫేస్ చేసిన సమస్య ఇదే. దే డోంట్ అండర్స్టాండ్. ఇంకొకటి, వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అది ఓకే, మేబీ ఆ టైంలో మేబీ వాళ్ళు పొటెంట్ అనుకోవచ్చేమో, ఏదో పర్లేదు ఐఎమ్ కేపబుల్ అనుకోవచ్చేమో ఆ టైంలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, అప్పుడు ఫెయిల్ అవ్వచ్చు కదా. సో తనకి ఒంటరిగా ఉన్నప్పుడు మేబీ నేను ఇంపార్టెంట్ అనుకుని ఉండొచ్చేమో. మ్యారేజ్ తర్వాత ఇంపార్టెంట్, దాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో వేసి అతను ఇట్లా అంటాడు, ఇతను ఎట్లా అంటాడు, అది ట్రోలింగ్, విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇవన్నీ కూడా ప్రైవేట్ అఫైర్స్ని, పర్సనల్ అఫైర్స్ని, వీటన్నిటిని కూడా మీరు పబ్లిక్లో వేయటం అనేది అది అసలు కరెక్ట్ కాదు. మరి రాజకీయాలు అదే చెప్తున్నారు, రాజకీయాల్లో కరెక్ట్ లేదు ఏం లేదు. వీడియోలు తీసి సోషల్, ఒక వ్యక్తిని ఎంత గబ్బు చేయాలో అంత గబ్బు చేయడం. ఈ రాజకీయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించి ఒక వ్యక్తిని ఎంత చేతనైనంత వరకు గబ్బు చేసేయంటారు, అంతే. గబ్బు చేయటం ఇదే రాజకీయం. పాలిటిక్స్ ఈజ్ ద మోస్ట్ డర్టియెస్ట్. ఏంటంటే రాజకీయం చేయాలా లేకపోతే పర్సనల్గా అటాక్ చేయాలా? పర్సనల్గా అటాక్ చేయాలంటే విపరీతంగా ట్రోల్ చేసేయటం, వాడి వీక్నెస్లు పట్టుకోవటం, ఏదో ఒకటి చేయొచ్చు. ఏదో ఒక రోజు నా మీద కోపం వచ్చిందానికి ఎవరికన్నా, నా మీద కోపం వచ్చిందని ఎవరికన్నా, ఏదో రోజు వీడియోలు హాలీవుడ్ హీరోయిన్ ప్లస్ ప్రొఫెసర్ రమేష్ 5 స్టార్ హోటల్లో అని చెప్పి వీడియోలు వస్తాయేమో, అక్కడ దాకా వెళ్ళినా వెళ్తారు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా వచ్చినాక మరీ దారుణం అయిపోయింది. హాలీవుడ్ హీరోయిన్ ప్రొఫెసర్ రమేష్ 5 స్టార్ హోటల్లో కూర్చొని వీడియోలు రిలీజ్ చేసినా చేస్తారు. నేను 2017 నుంచి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఫ్రమ్ 2017 ఆన్వర్డ్స్ ఇంట్లో నుంచి నేను బయటికి పోలే. ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ మై హోమ్, నో ఫోన్ కాల్స్, నథింగ్.
కంప్లీట్లీ ఎలోన్ ఎట్ హోమ్ విత్ మై వైఫ్. అయినా సరే రమేష్ హాలీవుడ్ హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్, పేద హోటల్ అని ఒక ఏఐ వీడియో రిలీజ్ చేసినా చేస్తారు. అదే టెక్నాలజీ పెరిగిపోయింది మొత్తం. ఎందుకు క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంతకన్నా ఇంకేమైనా ఉందా? క్యారెక్టర్ బ్యాడ్ చేయటం తర్వాత సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.